మేము మారుమూల పల్లెటూరు నుండి చాలా అంటే చాలా రోజుసరి నెలసరి కాకుండా రోజుసరి బతుకుదెరువు మీద మేము మా పిల్లల్ని ఫస్ట్ ఊర్లో తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం చదివించాలని ఇక్కడికి సిటీకి వచ్చి చెరొక జాబ్ చేసుకుంటూ మా వంతు కష్టం మేమేదో కష్టపడ్డాము. మా పిల్లల తరపున మేము ఎంత కష్టానికైనా సరే అని మేము కష్టపడి రాత్రంతా నిద్ర లేకుండా కూడా మేము కష్టపడ్డాం. సర్లే ఇంతటితో మా మా బరువు బాధ్యతలు మాకు అయిపోయినాయి. మా కష్టాలు అనేవి మా వరకే అనుకున్నాం. కానీ మా పిల్లలు వచ్చేసి ఇప్పటి వరకు 3 దసరాల నుండి మా బాబు ఒక్కరోజు కూడా మాతో స్టే చేయలేడండి. అంత కష్టపడ్డాడు. డే అండ్ నైట్ బాబు తిన్నాడా, పడుకున్నాడా, ఇదే టెన్షన్ మాకు. వాళ్ళు ఒక గోల్ అనుకున్నారంటే ఆ గోల్ సాధించాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత ఉపవాసాలు ఉన్నారో, ఎంత కష్టపడ్డారో అది మాకు కళ్ళ నిండా మేము వీడియో కాల్ చేసి మేము చూసినాం. ఒక్కొక్క రోజు 2కి 3కి రేపు ఎగ్జామ్ అనగా ఇంకా అదేంటి కోచింగ్ సెంటర్ లో అశోక్ నగర్ లో ఉన్నప్పుడు కూడా చాలా చాలా రాజకీయాల తరపున ఇది పెట్టొద్దను చేయొద్దను వగేర వగేర ఏదైనా వైరల్స్ కావచ్చు. కానీ దాని ప్రభావం కూడా పిల్లల మీద చదువుకోకుండా డిస్టర్బెన్స్ అయింది. అయినా కూడా కోచింగ్ సెంటర్ నుండి మా బాబు బయటకు రాలేడు. తన జీవితం ఏంది, తన పట్టుదల ఏంది, తన కృషి ఏంది అని తను మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నాడు. అన్ని డిస్టర్బెన్స్ మధ్యన ప్రిలిమ్స్ ఒకసారి మీరు పెట్టిన తర్వాత గత ప్రభుత్వము ముందు ప్రభుత్వం పెట్టిన తర్వాత కూడా దానికి ప్రిలిమ్స్ లో ఏదో జరిగింది, అవకతవకలు జరగాలంటే ఎవరో చేసిన పాపానికి మా పిల్లలు బలైనరు. సరే అప్పుడు కూడా పిల్లలకు అంత మెరిట్ లిస్ట్ లో వచ్చినాక కూడా వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ కాకుండా సెకండ్ ప్రిలిమ్స్ పెట్టారు. అప్పుడు క్వాలిఫై అయ్యారు. అప్పుడు తమ్ము లేదన్నారు. అంతా ఎవరి మిస్టేక్స్, పిల్లల మిస్టేక్స్ కాదు కదా. అది కూడా తన్నుకొని బయటపడ్డారు. థర్డ్ ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయినారు. మెయిన్స్ రాశారు. మెయిన్స్ ముంగట కూడా చాలా డిస్టర్బెన్స్ లు వచ్చాయి. అయినా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గకుండా చాలా కష్టపడి కృషితోని వాళ్ళు పట్టుదలతో మెయిన్స్ రాశారు. మెయిన్స్ రాసినా కూడా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు, ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడని వాళ్ళు తీరా ఇప్పుడు మెడికల్ అవి అన్నీ అయిపోయి తీరా జాబ్ లో జాయిన్ అయ్యే ముందు ఇలా అయింది అలా అయింది అని అపోహలు రావడము, ఒకరి మీద ఒకరు రాజకీయ పరంగా స్వార్థపరంగా రాజకీయ నాయకుల స్వార్థపరంగా ఇలాంటి ఇష్యూస్ తేవడము పిల్లల జీవితాలను అన్యాయం చేసినట్టయితే ఒక